ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది శివుని పుత్రిక కథ, శివుని మనవడి కథ. నాగలోకాన్నే కాపాడి మునిలోకాన్ని ఉద్ధరించిన ఓ ముని కథ. మనం అందరము చూసేవే కానీ వాటి గురించి చాలా మందికి తెలియని కథ. సామాన్యంగా మనమందరం పూజ చేసే నాగుల కథ. నాగుల కట్టలో ముందు ఒక జోడీ నాగ, మధ్యలో ఒక నాగదేవత, తరువాత ఒక నాగేంద్ర రాతి విగ్రహాలను ఎక్కడైనా మనం చూస్తాం. వాటికే పూజలు చేస్తాం కదా. అసలు ఆ నాగుల కథ ఏమిటి, మనం వీటిని ఎందుకు పూజిస్తాం అనేది ఎంత ప్రయత్నించినా చాలా మందికి ఈ రహస్యం తెలియదు, వాటి మహిమ తెలియదు. ఆ విషయం గురించే ఈ వీడియో. అది ఏంటో తెలుసుకుందాం. మనం దేవాలయాలకు వెళ్ళినా, లేదు అంటే చాలా చోట్ల రావి చెట్టు కింద, ఇంకా ఎక్కడ నాగప్రతిష్ఠాపన జరిగినా, నాగుల ప్రతిమలు ఉన్న చోటకు వెళ్ళినా అక్కడ 3 నాగప్రతిమలను చూస్తాం. దానికి పూజ చేస్తాం. అక్కడ బాగా గమనిస్తే మధ్యలో నాగదేవత కనిపిస్తుంది. ఇటు ఒక నాగజోడి, అటు ఒక నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న నాగదేవత పేరు మానసాదేవి. పేరుకు తగ్గట్టుగానే మానసిక కల్పనచే జన్మించిన స్త్రీ ఈమె. మనందరికీ కశ్యప ముని 2 భార్యలైన వినతి, కద్రువ కథ తెలుసు కదా. తెలియదు అంటారా? కామెంట్స్లో తెలియచేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వినత గరుక్మంతుడు తల్లి, కద్రు సర్పాలకు తల్లి. కశ్యప మహర్షి ఈ జగత్తులో సకల చరాచర జీవుల రచనను చేసిన సప్త ఋషులలో ఒకరు. బ్రహ్మ ఆదేశం మేరకు సృష్టి కార్యం ముందుకు జరగడానికి కశ్యప ముని కద్రువ వల్ల సర్పసంతతిని సృష్టించాడు. 1000 మంది పాములను పుత్రులుగా పొందిన కద్రువకి ఒక ఆడపిల్ల పుట్టలేదు కదా అనే ఆలోచన ఉండేది. అలా అదే ఆలోచిస్తూ ఒకరోజు ఒక కళాకృతి ఆకారాన్ని తయారు చేసి, అది చూసి అబ్బా ఎంత అందంగా ఉంది ఈ కళాకృతి, దీనికి జీవం వస్తే ఎంత బావుంటుంది, ఈమె నా పుత్రిక అయితే ఇంకా ఎంత బావుంటుందో కదా అనుకుంటుంది కద్రువ. సరిగ్గా అదే సమయానికి కైలాసంలో శివపార్వతుల మిలనం జరిగి ఆ శక్తి ఒక అంశ ఈ కళాకృతి మీద పడి ఆ బొమ్మకు నిజంగా జీవం వస్తుంది. ఈ రీతిగా పుట్టిన పుత్రికకి మానస అని పేరు పెట్టింది కద్రువ. కద్రువ మనసు నుండి సృష్టించబడి శివుని వరం వలన పుట్టినదే మానసాదేవి. శివుడు ఈ విధంగా వరం ఇవ్వడానికి ఒక భవిష్యోత్తర కారణం ఉంది. అప్పటికే కద్రు ఒక తప్పు చేసింది, అది సరిచేయడానికే ఈ వరం. అది ఏమిటి అనేది ముందు వస్తుంది. ఇక ఈ విధంగా పుట్టిన మానస బాల్యం నుంచే అపరిమిత భక్తి భావనలు కలిగి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా తపస్సు చేసి కృషించిపోతుంది. మానసను ఆ స్థితిలో చూసిన సోదర వాసుకి జలత్కారు అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఆమెకు జలత్కారు అనే పేరు వచ్చింది. ఇలా పిలవడం వెనుక కూడా దైవ ప్రేరణే. ఎందుకు అంటే ఎంతైనా శివుడి నాగాభరణం కదా వాసుకి. ఇదిలా ఉండగా ఈ కథకు పూర్వమే ఇంకొక కథ ఉంది. జరత్కారువు అనే మహర్షి కూడా వీళ్ల కాలానికి చెందినవాడే. అతడు అవివాహితుడు, అపరిమిత తపస్వి. అతను వివాహం అనేది ఆధ్యాత్మిక సాధనకు అడ్డు అని భావించి అవివాహితుడుగానే ఉండిపోతాడు. ఇతడు ఒకసారి ఒక నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మకు కొంతమంది తల్లక్రిందులుగా వేలాడుతూ కనిపిస్తారు. ఆ కొమ్మను ఒక ఎలుక కొరుకుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా కొరికితే ఆ కొమ్మ మొత్తం విరిగిపోతుంది. అంత చిన్న పట్టు ఉంటుంది ఆ కొమ్మకి. అది చూసిన జరత్కారువు, అయ్యో మీరు ఎందుకు ఇలా తల్లక్రిందులుగా వేలాడుతున్నారు? మీరు వేలాడుతున్న కొమ్మను ఎలుక కొరికివేస్తుంది. ఇంకా కొంచెం కొరికితే అది విరిగిపోతుంది. అసలు ఎవరు మీరు? ఎందుకు మీకు ఈ పరిస్థితి వచ్చింది అని అడుగుతాడు. దానికి వారు, ఏం చెప్పమంటావు నాయనా, మా వంశంలో ఉన్న వంశోద్ధారకుడు ఒకడు పెళ్లి చేసుకోలేదు. సంతానం లేదు కనుక పితృ రుణం తీరక మాకు పైలోకాలకు అనుమతి లభించలేదు. మేము అతని పూర్వీకులం కదా, మాకు పైలోకాలకు అనుమతి లభించలేదు కనుక ఇక్కడ ఇలా నరకం అనుభవిస్తున్నాము. నువ్వు మాకు ఒక ఉపకారం చెయ్యి. నువ్వు వెళ్ళి మా వాడిని వివాహానికి ఒప్పించి మమ్మల్ని ఈ నరకం నుంచి తప్పించమని చెప్పు అని అంటారు. దానికి జరత్కారువు, అతని పేరు వివరాలు చెప్పండి, నేను అతనిని వివాహానికి ఒప్పిస్తాను అంటాడు. దానికి వారు, మా వాడి పేరు జరత్కారువు అని ఫలానా అని వివరాలు చెప్తారు. దానికి ఆశ్చర్యపోయిన జరత్కారువు, ఆ వంశోద్ధారకుడు నేనే, నా పేరే జరత్కారువు. అయ్యో, నా వల్ల మీరు ఇంత బాధపడుతున్నారా? నన్ను క్షమించండి, నేను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను. అది కూడా నా 2 షరతులు ఏ కన్య అయితే ఒప్పుకుంటుందో ఆమెనే వివాహం చేసుకుంటాను అంటాడు. ఆ 2 షరతులు ఏమిటి అంటే, 1, నా పేరు ఉన్న కన్యనే నేను వివాహం చేసుకుంటాను. ఆమెకు ఒక పుత్రుడు జన్మించేంతవరకే ఆమెతో ఉంటాను. ఆమె నాకు ఎదురు చెప్పినా, అనుమానించినా, అవమానించినా ఆ రోజే నేను మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోతాను అంటాడు. దానికి వారు, తదాస్తు, వెళ్ళిరా నాయనా, నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని దీవించి పంపిస్తారు. ఈ మాటలు అన్నీ అక్కడే ఉన్న వాసుకి వింటాడు.
ఓహో, ఇదే కారణం. నేను నా సోదరి మానసాను జరత్కారు అని పిలిచాను. ఇది దైవ సంకల్పం అని తెలిసి ఆ కార్యాన్ని ఎలా పూర్తి చేయాలో కూడా తెలిసి వాసుకి మానవ రూపంలో మానస వద్దకు వస్తాడు. సరిగ్గా అదే సమయానికి జరత్కారు భిక్షాటనకై వెళ్తూ మాతా భిక్షాందేహి అంటూ మానసాదేవి వద్దకు వస్తాడు. దానికి వాసుకి, అయ్యా, మీకు విచిత్రమైన దానం చేస్తాను, మీరు స్వీకరిస్తే అని. ఓ మునివర్య, నా చెల్లెల్నే మీరు భిక్షగా స్వీకరించండి అని అడుగుతాడు వాసుకి. దానికి జరత్కారు, ఎంత పని చేశావు? నేను పెళ్లి చేసుకోవాలి అంటే 2 నియమాలు ఉన్నాయి. అవి ఎవరైతే పూర్తి చేయగలరో ఆ స్త్రీనే నేను వివాహం చేసుకుంటాను అంటాడు. తెలిసి కూడా వాసుకి, అవునా మహర్షి, ఆ నియమాలు ఏమిటో చెప్పండి అన్నాడు. జరత్కారువు, నేను నా పేరున్న కన్యనే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. దానికి వాసుకి, నా చెల్లి పేరు జరత్కారువు, మరి మీ పేరు ఏంటి అని అడిగాడు, ఏమీ తెలియనివాడిలా. దానికి ముని, సరే, మొదటి నియమం సరిపోయింది. రెండవది, నా పత్ని నన్ను ఎప్పుడూ అనుమానించకూడదు, అవమానించకూడదు. అలా చేస్తే ఆ రోజే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, సన్యాసం స్వీకరిస్తాను అంటాడు. దానికి వాసుకి, నా చెల్లెలు నీ నియమాలను పాటిస్తుంది స్వామి అంటాడు. సరే, అయితే నీ చెల్లెల్ని నేను స్వీకరిస్తాను అంటాడు. అలా జరత్కారువు మానసాదేవికి వివాహం జరుగుతుంది. ప్రతిరోజు ఒక్క అవకాశం దొరికితే చాలు సంసారం వదిలి సన్యాసం స్వీకరించటానికి అనుకొని కాచుకొని ఉంటాడు జరత్కారువు. కాని మానసాదేవి మాత్రం ఎక్కడా ఆయన నియమాలను ఉల్లంఘించకుండా నడుచుకోసాగింది. అలా ఉండగా ఒకరోజు ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సూర్యాస్తమయం కావస్తుంది, సంధ్యావందనం చేయవలసిన సమయం. కాని జరత్కారువు ముని ఇంకా నిద్రపోతూ ఉంటాడు. నిద్ర లేపాలా వద్దా అనుకుంటూనే నిదానంగా, స్వామి, సూర్యాస్తమయం అవుతుంది, లేవండి అంది. అంతే. అత్యంత కోపంగా లేచిన జరత్కారువు, నేను నిద్రపోతుంటే సూర్యుడు అస్తమిస్తాడా? ఏ, నా కోసం ఆగడా సూర్యుడు? అంటే నువ్వు నా శక్తిని అనుమానిస్తున్నావా? నేను ఇక ఇక్కడ ఉండను అంటూ లేచి వెళ్ళబోతాడు. అప్పుడు మానసాదేవి, స్వామి, మీరు మనకు ఒక బిడ్డ పుట్టేంతవరకు ఉంటాను అన్నారు కదా, నాకు ఇంకా సంతానం కలగలేదు అని గుర్తు చేస్తుంది, ఎలాగైనా అతనిని ఆపాలని. కాని అప్పటికే కాగల కార్యం జరిగిపోయి ఉంటుంది. అప్పటికే మానసాదేవి గర్భవతి. ఆ విషయం తనకే తెలియదు. జరత్కారువు మానసాదేవి గర్భం వంక చూసి అస్తి అంటాడు. ఆ తరువాత మానసా వైపు తిరిగి, చూడు మానసా, నీకు ఇన్ని రోజులు చాలా పరీక్షలు పెడుతూ వచ్చాను, కాని నువ్వు నాకు ఎంతో ఓర్పుతో సేవ చేస్తూ వచ్చావు. పరమేశ్వరుడి మానసపుత్రిక అయిన నువ్వు మొత్తం నాగజాతికి ఆదిదేవతవు అవ్వు. అందరూ ఆరాధించే మహిమాన్విత దేవతవు అవ్వు. ఎవరైతే నిన్ను పూజిస్తారో ఆరాధిస్తారో వారికి ఏ సమస్య అయినా గాని ఆస్తి, అంతస్తు, సంతానం, వివాహం, ఐశ్వర్యం ఇలా ఏదైనా కాని తీరుతాయి. ఇక నీ అనుగ్రహం ఉంటే వారికి నాగదోషమే ఉండదు. ఇక మన ఇద్దరిని జంట దంపతుల రూపంలో ఎవరైతే ఆరాధిస్తారో వారికి దాంపత్య కలహాలు రావు. అలాంటి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక మనకి పుట్టబోయే బిడ్డ అపార తేజోమూర్తి అవుతాడు. అతడి నుండి సర్పజాతికి ఒక పెద్ద ఆపద తప్పుతుంది అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు జరత్కారువు ముని. ఇలా జరత్కారువుకి మానసాదేవికి పుట్టినవాడే అస్తికముని. ఈ అస్తికముని నాగజాతిని ఎలా రక్షించాడు, అసలు నాగజాతికి ఉన్న ఆపద ఏమిటో చూద్దాం. పురాణాల ప్రకారం నాగుల తల్లి కద్రుకి, గరుక్మందుని తల్లి వినతికి ఇంద్రుని గుర్రం అయిన ఉచ్చైస్రవం తోక నలుపని ఒకరు, తెలుపని మరొకరు పందెం వేసుకుంటారు. పందెంలో ఎవరు ఓడిపోతారో వారు గెలిచిన వారికి దాసీగా ఉండాలి. అలా పందెం వేసుకున్న తరువాత కద్రువకి అది తెలుపు అని తెలుసు. ఎలాగైనా వినతిని దాసిని చేసుకోవాలని తన పిల్లల సహాయం అడుగుతుంది. మీరు ఎలాగూ పాములే కదా, వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకోండి. అప్పుడు గుర్రం తోక నల్లగా కనిపిస్తుంది కదా, నేను గెలుస్తాను అని నాగులకు చెప్తుంది. దానికి నాగులు, తప్పు కదా అమ్మా అలా చేయడం అంటారు. దాంతో తల్లికే ఎదురు చెప్తారా అని ఆమె, మీరు ముందు జరగబోయే జన్మేజయుడి సర్పయాగంలో పడి మరణింతురుగాక అని శపిస్తుంది. దాంతో భయపడిన నాగులు అలానే తోకకు అతుక్కుంటాయి. కద్రువ గెలుస్తుంది, కాని శాపం మాత్రం పోదు. ఈ మోసం విషయం ఎప్పుడైతే వినతి కుమారుడు గరుక్మంతుడికి తెలిసిందో ప్రతీకారంగా నాగులను దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపి పడేశాడు. ఇక్కడ గరుక్మంతుడి నుంచి తప్పించుకొని ఎలాగోలా బయటపడిన నాగులకు మరొక పెద్ద గండం ఎదురైంది. ఈసారి అయితే మొత్తం నాగజాతే నాశనం అయిపోతుంది. దానికి కారణం తక్షకనాగు. తక్షకనాగు జన్మజేయుడు తండ్రి పరీక్షిత్ మహారాజును కరిచి చంపింది. దానికి ప్రతీకారంగా జన్మేజయుడు సర్పయాగం చేసి మొత్తం సర్పజాతిని నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు. అలా పాములు మొత్తం ఆ సర్పయాగంలో కాలి బూడిద అయిపోతున్నాయి. తక్షకనాగు కాపాడమని ఇంద్రుణ్ణి ప్రార్థించాడు.
దానికి ఇంద్రుడు సరే అయితే నా సింహాసనాన్ని చుట్టుకొని ఉండు అంటాడు. అలా ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు తక్షకనాగు. ఇక ఇక్కడ అన్ని పాములను యాగంలో పడేస్తున్నారు పండితులు. ఇక తక్షకుడి వంతు వచ్చింది. తక్షకాయ స్వాహ అంటారు కాని తక్షకుడు రాడు. మళ్ళీ అంటారు కాని రాడు. మళ్ళీ అంటారు కాని రాడు. పండితులకు విషయం తెలుస్తుంది ఇంద్రుడు కాపాడుతున్నాడని. అందుకే సామహేంద్ర తక్షకాయ స్వాహ అని అంటారు. అంటే ఇంద్రుడితో పాటు తక్షకుడు కూడా పడాలి అని. ఇంతలో ఇంద్రుడు తన సింహాసనాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇక తక్షకుడు పడబోతూ ఉండగా ఒక బాలయోగి ఆ యాగానికి వచ్చి దానిని ఆపుతాడు. ఆ బాలయోగి మరెవరో కాదు, జరత్కారు ముని మానసాదేవి పుత్రుడైన అస్తికముని. అలా జన్మేజయుడు యాగాన్ని ఆపి నాగులను పెద్ద ఆపద నుంచి కాపాడాడు అస్తికముని. సర్పజాతిని రక్షించడానికే ఇతని జననం శివుని ఆజ్ఞతో జరిగింది. ఇప్పుడు అర్థమయ్యిందా కద్రువ చేసిన తప్పేంటో? సర్పయాగాన్ని అడ్డుకొని సర్పజాతిని రక్షించినందుకు సర్పజాతి అంతా కలిసి అస్తికునికి ఒక వరం ఇచ్చారు. మమ్మల్ని కాపాడినందుకు నీ పేరును ఎవరైనా సర్పం ఎదురైనప్పుడు కాని కాటేయడానికి వచ్చినప్పుడు కాని స్మరిస్తే వారిని సర్పాలు ఏమీ చెయ్యవు. నీ పేరు స్మరిస్తే చాలు, సర్పభయం నాగదోషం ఉండవు అని వరాన్ని ఇచ్చాయి సర్పాలు అన్నీ. అందుకే ఎప్పుడైనా పామును చూసినా పాములు ఎదురైనా ఈ శ్లోకాన్ని చెప్పితే పాములు ఏమీ చెయ్యవు అంటారు. ఆ శ్లోకం సర్ప సర్ప మహాసర్ప గచ్చ సర్ప మహావిషః జన్మే జయశ్చ యజ్ఞతే అస్తిక వచనాయ స్మరామి. ఈ శ్లోకం గురించి వేదవ్యాసుడు మహాభారతంలో కూడా చెప్పాడు. ఇది జరిగిన కథ. అందుకే నాగుల దేవతగా మానసాదేవి మధ్యలో ఉంటుంది. ఇక జోడీ నాగులు ఎవరు అంటే మానసాదేవి జరత్కారువు, నాగేంద్రుడే వీళ్ళపుత్రుడైన అస్తికముని. నాగదేవతైన మానసాదేవి దంపతులను మరియు వారి పుత్రుడైన అస్తికమునిని ఆరాధిస్తే సకల సమస్యలకు పరిష్కారం లభించి సంతోషంగా జీవించవచ్చు అని చెప్తారు. ఇక సర్పాలకు మన హిందూ ధర్మంలో మహత్వ స్థానం ఉంది. సంతానం లేని వారికి పనులు పదే పదే ఆటంకం పడుతూ ఉంటే సర్పదోషం అని చెప్తూ ఉంటారు. అయితే సర్పాలను ఎలా ఆరాధించాలి, ఆ విధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నాగేంద్ర స్వామి అష్టోత్తరం అత్యంత అపురూప మరియు విశేషమైన పవిత్రమైన మంత్రసాధన. దీనికి అనేక పౌరాణిక చరిత్రలలో, పురాణాలు, శాస్త్రాల్లో కూడా ఈ అష్టోత్తర మహిమ గురించి ఉంటుంది. ముఖ్యంగా నవనాగులైన శ్రీ అనంతవాసుకి, శ్రీ తక్షక, శ్రీ విశ్వతోముఖి, శ్రీ కర్కోటక, శ్రీ మహాపద్మ, శ్రీ పద్మ, శ్రీ శంఖ, శ్రీ ధృతరాష్ట్రాయ ఎలాగైతే ఇవి ప్రసిద్ధో అలాగే 16 మంది నాగమాతలు కూడా ప్రసిద్ధే. శ్రీ నాగమాత, నాగభవాని, విషహరే, మృత సంజీవిని, సిద్ధయోగిని, ప్రియ, జరత్కారు, జగద్గౌరి, మానస, వైష్ణవి, శైవి, నాగేశ్వరి, అస్తిక మాత, విషహరదేవి వీరంతా నాగమాతలు. స్త్రీలు ఈ పేర్లను స్మరిస్తే దీర్ఘసుమంగళిగా ఉంటారు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, దాంపత్య జీవనం సుఖంగా ఉంటుంది అంటారు. ఇక నాగులను సంతోషపెట్టడానికి అనేక రకాల పూజలు చేస్తాం కదా. అందులో నాగ అష్టోత్తరం చదివినా కూడా లేదా ప్రతిరోజు నవనాగ స్తోత్రం చదివినా, నవనాగులను స్మరించినా వారి ఇంటిలో సర్పదేవుల ఆశీర్వాదం సదాకాలం లభిస్తుంది అని చెప్తారు. నవనాగేంద్రులు మరియు నాగదేవతల స్మరణ చేసి నాగేంద్ర అష్టోత్తరం చదివి పుట్టకు నమస్కారం చేస్తూ ఉంటే ఇంటిలో గొడవలన్నీ తగ్గి సంతోషం పెరుగుతుంది. ఇంకా ఎవరికైతే సంతాన భాగ్యం లేదో వారు రావి చెట్టు కింద ఉన్న నాగులకు పూజ చేసి నాగేంద్ర అష్టోత్తరాన్ని మండలం రోజులు చదివితే వారికి సంతానం కలుగుతుంది. ఇంకా భార్యాభర్తల సమస్యలు, పనులలో ఆటంకాలు ఎదురయ్యేవారు, గర్భస్రావాలు అయ్యేవారు షష్ఠి రోజు లేదా అష్టమి రోజు నాగేంద్ర అష్టోత్తరాన్ని చదివినా విన్నా సమస్త సమస్యలు నివారణ అవుతాయి. కాలసర్ప దోషం ఉన్నవారు చదివితే కాలసర్ప దోషం పోతుంది. పంచమి రాహు, సప్తమి రాహు, అష్టమి రాహు దోషాలు కూడా నాగేంద్ర అష్టోత్తర పఠనంతో దూరం అవుతాయి. ఎవరైతే సర్ప సంస్కారం చేసి నాగప్రతిష్ఠ చేసినా కూడా సమస్యలు అనుభవిస్తున్నారో అలాంటి వారు కూడా నాగేంద్ర అష్టోత్తరాన్ని 48 రోజుల పాటు చదివి పూజ చేస్తే అన్ని సమస్యలు తగ్గుతాయి. సర్పదోషం ఉన్నవారు రోజు నాగేంద్ర అష్టోత్తరాన్ని పఠించడం లేదా వినడం ద్వారా దోష నివారణ అవుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, అశ్విని నక్షత్ర, ముఖా నక్షత్ర, మూలా నక్షత్ర ఉన్నవారు కూడా నాగేంద్ర అష్టోత్తరాన్ని చదవడం అత్యుత్తమం. ఇక సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదివినా విన్నా వివాహ సమస్యలు పరిహారం అవుతాయి. ఇవి ఫ్రెండ్స్ నాగుల గురించి, వాటి మహిమ, పూజ, నాగదోష పరిహారాలు.
యాక్చువల్గా అయితే నాగులకట్ట గురించి నాకు కూడా తెలియదు, తర్వాతే తెలిసింది. ఇలా మీకు కూడా తెలుసా తెలియదా? ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. నాతో పాటు వీడియో చూసిన వారు కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.